హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన సొసైటీ ఆఫ్ ది స్నో మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ 1972లో ఒక ప్లేన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. సో అందులో ప్యాసింజర్స్ ప్లస్ ఒక టీమ్ ఆఫ్ రగ్బీ ప్లేయర్స్ అయితే ఉంటారు. సో అనుకోకుండా ఆ ప్లేన్ అనేది క్రాష్ అవుతుంది. ఆ క్రాష్ అవ్వడం కూడా ఒక స్నో ప్లేస్ అయితే క్రాష్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో కొంతమంది చనిపోతారు అండ్ కొంతమంది బతుకుతారు. సో వాళ్ళు ఆ స్నో ఏరియా నుంచి ఒక మౌంటైన్ ఏరియా అనమాట. సో అక్కడ స్నో ఉంటుంది. సో వాళ్ళు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ, లైక్ ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ 1972లో రియల్గా ఈ స్టోరీ అయితే జరిగింది. సో ఈ మూవీని ఆ కంట్రీ ఆస్కర్కి కూడా నామినేట్ జరిగింది. సో ఒక లెవెల్ వరకు ఈ మూవీ అయితే ఆస్కర్ విన్ అవ్వలేదు, బట్ ఒక లెవెల్ 15 వరకు అయితే వెళ్ళింది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే. లైక్ ఈ మూవీ మనం ఇందాక చెప్పినట్టు జానర్ విషయానికి వస్తే ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కొట్టుకుంటే డిజైన్ చేస్తారు. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి సో ఎవరైతే మిగిలారో ఆ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత వాళ్ళ మీద మనకు ఒక సింపతి ఫ్యాక్టర్ ఏదైతే వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా తప్పించుకుంటారని చెప్పి ఒక క్వశ్చన్ కూడా మనకైతే రైజ్ అవుతుంది. సో ఆ రెండు ఫ్యాక్టర్స్ ఈ మూవీలో వర్కౌట్ అయ్యాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ విజువల్గా ఈ మూవీ అయితే బాగుంటుంది. సో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. సో వాళ్ళు ఎలా బయటకు వచ్చారని చెప్పి ఒక క్లైమాక్స్ ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది కదా, సో అది కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకోవడం నాకైతే ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏం అనిపించలేదు. బట్ అయినా సరే చెప్పాలంటే కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ అండ్ కొన్ని సీన్స్ ల్యాగ్గా నాకైతే అనిపించాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. నేను ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బట్ ఇందులో నా సజెషన్ అయితే వద్దు, ఎందుకంటే అడల్ట్ సీన్స్ అంటూ ఏమీ లేదు కానీ బట్ కొన్ని విజువల్స్ అయితే డిస్టర్బ్ చేస్తాయి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.